నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా ముఖ్యాంశాలు। విశాఖ ఏయూ మెగా కల్చరల్ ఫెస్ట్ ముగింపు వేడుకలకు డిప్యూటీ సీఎం పవన్ కు ఆహ్వానం। బీసీ ఆచార్య రాజశేఖర్ తరపున ఆహ్వాన పత్రికను అందజేసిన ఏయూ అధికారుల బృందం। ప్రకాశం జిల్లా వల్లూరులో నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమం। గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి చీర సారెను సమర్పించిన మంత్రి డిబివి స్వామి। ఎల్లో మీడియాలో మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా రాతలు రాస్తే సహించేది లేదు। నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి। పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు। నిందితుల నుంచి 2 కోట్ల పైగా నకిలీ నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు। విశాఖపట్నంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 8, 2026 నిర్వహించనున్న మెగా కల్చరల్ ఫెస్ట్ 2026 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని కోరుతూ ఏయూ అధికార బృందం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కలిసింది। వీసీ ఆచార్య జీపీ రాజశేఖర్ తరపున అధికారులు ఆయనకు ఆహ్వాన పత్రికను అందజేశారు। విశ్వవిద్యాలయ వారసత్వం, శతాబ్ది వేడుకల ప్రాముఖ్యత, యువత భాగస్వామ్యంతో జరుగుతున్న కార్యక్రమాల గురించి అధికారులు వివరించారు। ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం వల్లూరులో ప్రభుత్వం జలవనరుల శాఖ ద్వారా నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత అని కార్యక్రమాన్ని చేపట్టింది। ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, కలెక్టర్ పి రాజాబాబు గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి చీర సారెను సమర్పించారు। నీటి సంరక్షణ కోసం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు। గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు శ్రీకారం చుట్టారు। అనంతపురం జిల్లా యాడికలో మొదలుపెట్టారు। గుర్తించిన పనులు ఎలా పనులు చేపట్టాలనే దానికి ఇంకొక 5 రోజులు తీసుకున్నాం। ఆ తర్వాత ఈ పనులు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకునే విధంగా తీసుకుంటూ ఫైనల్గా వాటిని సూపర్వైజ్ చేసి నీటి సామర్థ్యం ఎంత పెంచే విధంగా మనం లక్ష్యాలు నిర్దేశించడం జరిగింది। దీనిలో ప్రధానంగా నీటి సంరక్షణ మీ అందరికీ తెలిసిందే। ఒక రైతు బిడ్డగా రైతు సంక్షేమంతో పాటు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తన పరిపాలనలో ఎప్పుడు కూడా నీటి సంరక్షణ చర్యలు తీసుకుంటారు। 14, 19, 15 మన సింగరాయకొండలో మీద వచ్చి ఇక్కడ నీటి సంరక్షణ చర్యలు వెన్నటి కూడా చేపట్టడం జరిగింది। ముఖ్యమంత్రి గారు కలెక్టర్ల కాన్ఫరెన్స్ చెప్పారు। చెప్పిన తర్వాత వాళ్ళకు కూడా టాస్క్ ఇచ్చారు, మీరు భూగర్భ జలాలు పెంచాలి। దాని ద్వారా చాలా ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు, రాజాబాబు గారు, నీరు పెరిగినందువల్ల విద్యుత్ పొదుపు అవుతుంది, రైతుకి భారం తగ్గిద్ది। అదేవిధంగా మనం అన్ని విషయాల్లో కూడా నీరు విలువైంది, నీరు ప్రాణాధారం, నీరు విలువైంది, నీటి సంరక్షణ చాలా ముఖ్యం। పారిపోయే నీళ్ళను ఒడిసిపట్టుకున్న నీళ్ళు నిలబడేటట్టు చేయటం, నిలబడే నీళ్ళు ఇంకేటట్టుగా చేయటం అనేటువంటి దానితో మనం ముందుకు తీసుకెళ్తున్నాం। ఈరోజు ఈ వల్లూరు చెరువులో గౌరవ కలెక్టర్ గారు, నేను వల్లూరమ్మ తల్లికి పూజలు చేయటం, పోలేరమ్మ గంగమ్మ తల్లి ఆశీస్సులు తీసుకొని ఇక్కడ చెరువులో ఉన్నటువంటి జలహారతి ఇచ్చి గంగమ్మకి సారె సమర్పించి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది। దీని ద్వారా పూడిపోయినటువంటి కుంటలో చెరువులో పూడికలు తీర్చడం, ఆ చెరువులకు వచ్చేటువంటి ఫీడర్ ఛానల్స్ని ఓపెన్ చేసి చెరువు ఎప్పుడు వర్షం వచ్చినా కొద్ది నీళ్ళు వచ్చినా చెరువులు నిండే విధంగా చర్యలు తీసుకుంటూ
నిండిపోయే చెరువు నుంచి గొలుసుగడ్డ చెరువులాగా క్యాస్కేడ్ సిస్టమ్ ద్వారా చాలా ఒకదానికి నిండి అలుగుబారి నీళ్లు వృధా పోకుండా ఆ నీళ్లు ఇంకొక చెరువుకి వెళ్ళే విధంగా, ఆ చెరువు నుంచి ఇంకో చెరువుకి వెళ్ళే విధంగా ఈ గొలుసుగడ్డ చెరువులకి ఫీడర్ ఛానల్స్ ఏర్పాటు చేయడం ద్వారా మనం ఒక బృహత్తర కార్యక్రమం తీసుకొని ఏదైతే ప్రకాశం జిల్లాలో ఉందో క్షామపీడిత ప్రాంతం, కరువు ప్రాంతం, ఈ ప్రాంతంలో నీటి నిల్వలు తీసుకొని మనం ఈ ప్రాంతంలో సస్యశ్యామలం చేస్తే రైతు కూలి అదేవిధంగా ప్రజలు సంతోషంగా ఆనందంగా ఉండాలనేది మన కలెక్టర్ గారు, జిల్లా యంత్రాంగం అందరూ కూడా భావిస్తూ ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనంతపురం జిల్లాలో జలధార, జలహారతి, నీటి సంఘాల బాధ్యత అనే ఒక కార్యక్రమాన్ని అక్కడ పెట్టడం జరిగింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం చూడండి, జలధార అంటే కనుక పుష్కలమైనటువంటి నీరు, జలహారతి అదొక దైవంలాగా మనం చేయాలని ఒక కార్యక్రమం. మూడోది వచ్చేటప్పటికి నీటి సంఘాల యొక్క బాధ్యత, వాళ్ళ మీద బాధ్యత పెట్టి దాంతోపాటు అధికారులందరూ కూడా వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని వాటర్ సోర్సెస్ని పెంచాలనే ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. మన జిల్లాలోనూ కూడా ఈరోజు గౌరవ మంత్రివర్యులు శ్రీ డోలా వీరాంజనేయ స్వామి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఒకలుమాత వల్లూరమ్మ టెంపుల్లో పూజలు చేసిన అనంతరం జలహారతి ఇచ్చి ఇప్పుడు మనం ఇక్కడ పనులు ప్రారంభించడం అనేది జరిగింది. జగన్ ప్లాన్ బిగా ప్రతిపాదించిన మావిగన్ కారిడార్తో కూటమి నేతల అవినీతి కోటలు బద్దలవుతుంటే ఆ భయంతోనే ఎల్లో మీడియా జుగుప్సాకరమైన వ్యక్తిత్వ హన్నానికి దిగుతుందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. సీఎం చంద్రబాబు ఎన్ని చేసినా జగన్ని రాజకీయంగా ఎదుర్కోలేకపోతున్నారని, దీంతో నిత్యం జాక్లతో చంద్రబాబును ఎత్తే ఎల్లో మీడియా ఓర్చుకోలేకపోతుందని, అందుకే తమ పార్టీ నాయకులు మహిళలపై నిర్లజ్జగా రాతలు రాస్తున్నారని ఆక్షేపించారు. ఇది చర్చ జరగకూడదు. చర్చ జరిగితే ఇది ప్రమాదకరం. ప్రజలందరూ కూడా దీన్ని ఆమోదిస్తారు, దీన్ని ఆహ్వానిస్తారు. కాబట్టి మావుగన్ అనేటువంటి దాన్ని మొదట్లోనే తుంచివేయాలనేటువంటి ఆలోచనతో దాని పేరు ప్రారంభించినటువంటి రోజు నుంచి కోట్లాది రూపాయలు ఖర్చు చేసి సొంత మీడియా, సోషల్ మీడియాలకు సంబంధించి రోలింగ్ చేయడం, దానికి వ్యతిరేకంగా రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టాడు. మొదట 2 రోజుల్లో తెలిసినటువంటిది చూసి అది మొత్తం గోదాట్లో కలిసిపోయింది. జనాలు దాని పట్ల చర్చ ప్రారంభమైంది. ఇది ప్రజల్లోకి ఉధృతంగా పోతుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి విషపన్నాగాలు ప్రారంభించాలనేటువంటి ఆలోచన చేసి ముందు మంత్రులను దించారు. ఆ తర్వాత ఎమ్మెల్యేలను రంగంలోకి దించారు. ప్రతి ఎమ్మెల్యే దీని గురించి మాట్లాడాలన్నారు. ప్రతి ఎమ్మెల్యే కూడా జగన్మోహన్ రెడ్డి గారిని, మావుగన్ని వ్యక్తిగతంగా దూషించాలి. మావుగన్ మీద, దాని పేరు మీద మీరు అసహ్యంగా మాట్లాడాలి. మీ స్థాయిలో మీరు ఏ విధంగా మాట్లాడతారో ఆ స్థాయిలో మాట్లాడితే దానికి మార్పు అని చెప్పారు. దానికి సంబంధించి మన అంత రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఉండేటువంటి ఎమ్మెల్యేలు పోటీపడి అట్ట మాట్లాడినటువంటి వాడికే రేపు వచ్చేటువంటి మంత్రివర్గ విస్తరణలో మీకు బెర్తలన్నీ కూడా ఖరారు చేస్తాం. భవిష్యత్తులో మీరు అడిగినటువంటి పనులు చేస్తాం. ఎవరైతే విమర్శించారో ఆ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ ర్యాంకింగ్ పెరుగుతుంది. మీరు పరిశ్రమ చేయకపోయినా, అవినీతికి పాల్పడ్డా, అక్రమాలకు పాల్పడ్డా, ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ప్రతిపాదన ప్రజల్లోకి వెళ్లేటువంటి పరిస్థితుల్లో ఎవరైతే మీరు ఎక్కువగా దాని గురించి మాట్లాడతారో, ఎక్కువగా విమర్శిస్తారో, వ్యక్తిగతంగా దాడులు చేస్తారో, జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆ మావిగన్ యొక్క విధానం మీద మాట్లాడతారో వాళ్ళందరికీ కూడా అన్ని రకాలైనటువంటి ప్రమోషన్స్ ఇస్తామని చెప్పి దాని మీద చర్చ జరగకుండా ప్రజల దృష్టి మరల్చడానికి ఓ తీవ్రమైనటువంటి ప్రయత్నం జరిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే, దీంట్లో భాగంగా రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి ఏబిఎన్ సంబంధించినటువంటి వ్యక్తి చెత్త పలుకు కార్యక్రమం, అది చెత్త పలుకు కార్యక్రమంలో కొన్ని మాటలు ఆయన మీడియా ద్వారా చూపించాడు. నాకు తెలిసి రాధాకృష్ణ కడుపుకు ఏమి తింటున్నాడో తెలియదు, కానీ నిజంగా అన్నం తినేవాడే అయితే, అన్నం తినేటువంటి ఏ వ్యక్తి కూడా మనిషి జన్మ ఎత్తినటువంటి వాడు, మనిషి జన్మగా బ్రతికేటువంటి వాడు ఇలాంటి మాటలు మాట్లాడు. అతను మాట్లాడినటువంటి చందాలమైనటువంటి మాటలు, భాష, పిల్లలు ఈ సమాజం చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నిజంగా బాధాకరమైనటువంటి విషయం సరే, ఇటువంటి దగులుబాజీలు మాట్లాడేటువంటి మాటలు చూపించేటువంటి ఎంత దిగజారుడుతనం అనేటువంటి దానికి ఒక్కసారి ఆ వీడియో కూడా మీకు ప్లే చేసి చూపిస్తాం, చూడండి. మా వ్యక్తిగత జీవితాల గురించి, మా కుటుంబ సభ్యుల గురించి, మా భార్యల గురించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అంటే మా పార్టీకి సంబంధించినటువంటి మా అందరి భార్యల గురించి ఈరోజు మాట్లాడుతున్నాడు. రాధాకృష్ణ, నువ్వు మాట్లాడేటువంటి మాటలు మహిళలు నీ ముఖాన ఉమ్మేస్తారనేటువంటిది గుర్తుంచుకో. మేము మాట్లాడడం కాదు, నీ ఇంట్లో నీ కూతురు ఉంది, నీ కూతురు దగ్గరికి వెళ్ళి ఇటువంటి వీడియో నేను వేశానని చెప్పి చూపిస్తే నీ కూతురు నీ ముఖం మీద కొడుతుందో లేదో చూడు. నీ కూతురు నేను సమర్థిస్తుందా?
ఇలాంటి చెత్తరాతలు ఎలా రాస్తావని చెప్పి నిన్ను ముఖం మీద కొడుతుందా ఒక్కసారి నువ్వు ఆలోచించి. నువ్వు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడతావు. ఈ సమాజానికి చాలా ఆదర్శవంతంగా ఉండాలని చెప్పి మాట్లాడతావు. నీ జీవితం ఎంత అవినీతిమయం. ఎక్కడన్నా ఆదర్శవంతమైనటువంటి జీవితం అనే దానికి రాధాకృష్ణ బ్రతుకులో వెతికినా సరే, టాప్ చీలైట్ వేసి వెతికినా సరే, నీ బ్రతుకులో నీ జీవితంలో ఎక్కడైనా ఒక్క దగ్గరైనా నీతివంతమైనటువంటి పాత్ర కనిపిస్తుందా అంటే శూన్యం. ఈరోజు నువ్వు ఒక మహిళతో ఉంటున్నావు అని, అదేవిధంగా అది పెళ్లి కాదని రకరకాలైనటువంటి సమాచారాలు ఉన్నాయి. వారి వ్యక్తిగత జీవితాన్ని ఆయన రాధాకృష్ణ లాంటి ఎంత నీచుడైనా, ఎంత నీతిమాలినోడైనా, రాధాకృష్ణ లాంటి పనికిమాలిన వాడి వ్యక్తిగత జీవితాల గురించి మేము ప్రస్తావించాం. కానీ రాధాకృష్ణ ఆ మహిళను అడిగినా, లేదా ఈ వీడియోని ఆ మహిళకు చూపించినా, ఒకవేళ అనైతిక కార్యకలాపాలు మీరు సాగిస్తున్నా ఆ మహిళ కూడా మిమ్మల్ని దీని మీద తప్పుపడుతుంది తప్ప నువ్వు చేసింది మంచి అనేటువంటిది మాట్లాడుతుంది. మీరు చేసేటువంటి అనైతిక కార్యక్రమాల్లో భాగస్వాములైనటువంటి వ్యక్తులైనా సరే మీరు చేసేటువంటిది తప్పు అని మాట్లాడతారు తప్ప. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.